ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి దేవునికి తెలియకుండా లేదు, అన్నీ దేవుడికి తెలుసు. తెలియకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడండి? ఆ మాట ఇటుపక్క పేరాలో ప్రభు అన్నే అన్నాడు, మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. ఆల్రెడీ తెలుసు. తల్లి కడుపులో చిన్న పరమాణు రూపంలో నువ్వు లైఫ్ ప్రారంభిస్తే అప్పటి నుంచి ఒక పిండంగా, గట్టి పిండంగా తీరి నీకు అన్ని అవయవాలు ఏర్పడతా నువ్వు రెడీ అవుతా ఉండి బయట నువ్వు రాగానే కావాల్సిన ఆహారాన్ని నువ్వు రెడీ చేసుకున్నావు, ఆయన రెడీ చేశాడా? నువ్వు తల్లి కడుపులో నుంచి బయట పడగానే నీ కడుపు నింపడానికి కావలసిన పాలు ముందే రెడీ చేసి పెట్టాడు ఆయన. ఆ ఎందుకులే అంత బలవంతంగా కొట్టకపోతే ఏమైందిలే కానీ సెట్ చేశాడు అన్ని. నీకు ఏవేవి అవసరమైనో మొత్తం రెడీ చేసి పెట్టాడు ఆయన. నువ్వు చేసుకోవాలా, నేను చేసుకోవాలా? దేవా మట్టి చేసావు, చెట్లు చేసావు, నీళ్లు కావద్దు, నీళ్లు కూడా చేయి తండ్రి అని నువ్వేమో సలహా ఇచ్చావేం దేవుడికి? నీళ్ళు ఆయనే సృష్టించాడు. దేవా నీళ్ళు ఉన్నాయి, మట్టి ఉంది, చెట్లు లేకపోతే ఎట్ట తండ్రి? చెట్లు కావద్దు, చెట్లు చేయను ఆయన అని నువ్వేమో సలహా ఇచ్చావేంది? నీ కడుపు నింపడానికి కావలసినటువంటి ధాన్యము, ఫలాలు ముందే రెడీ చేసి పెట్టాడు. అచ్చంగా ఇంతవరకే ఉంటే తిని తిరగటమే కదా తండ్రి. ఇంకేదన్నా మాతో పాటు కలిసి బతకడానికి జీవుల్ని చేయవు, కాసిన పక్షుల్ని, కాసిన జంతువుల్ని చెయ్యి అని నువ్వే సలహా ఇచ్చేవింది. ఆయనే రెడీ చేసి పెట్టాడు మొత్తం. అలా ఒక మాటలో చెప్పాలంటే భూమి మీదకి వచ్చి నువ్వు మనుగడ సాగించడానికి కావలసిన సకల పరిస్థితులను ముందే రెడీ చేసి ఫైనల్లో నిన్ను తీసుకొచ్చి నిలబెట్టి ఇదిగో ఈ మొత్తం నీదే పో అన్నాడు. దేవుని పద్ధతి ఒక్కటే మాటలో చెబుతా, నీకు దిమాగ్ ఉంటే గుర్తుపెట్టుకో, మైండ్ బాగుంటే గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను లైన్లో తీసుకెళ్ళి అన్నీ రెడీ చేయడు. ఆయన పద్ధతి ఎప్పుడు తన బిడ్డవైన నీకు కావలసిన వాటన్నిటినీ ముందే రెడీ చేసి ఫైనల్లో తీసుకొచ్చి నేను నిలబెడతాడు. ఇదిగో ఇదంతా నీ కోసం సిద్ధం చేశానంట. మనకేమో దడ, తపన, ఆయాసం, నాకు కావాలి ఇప్పుడే కావాలి. ఆయనేమో సిద్ధమవుతుంది ఆకుమారుడు అంటాడు. ఆ సిద్ధం చేసే ప్రక్రియలో టైం తీసుకుంటుంది. అది కూడా ఎందుకు తీసుకుంటుందంటే ఏ టైంలో నీకు అది అందితే అది క్షేమమో ఆయనకు తెలుసు. కాబట్టి నీ కొరకు, నా కొరకు మనకు కావలసిన సమస్తము సమకూర్చే ప్రక్రియలో కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకోవటం వెనక కూడా దేవుని ఉద్దేశం ఉంది. కొన్ని వెంటనే అందిస్తాడు, కొన్ని టైం తీసుకుంటాడు. ఒకటైతే నిజం, అన్నీ రెడీ చేసి ఆ తర్వాత ఆ మధ్యలోకి తీసుకెళ్ళి నేను నిలబెట్టడం, ఒక్కసారిగా అవన్నీ చూసినప్పుడు నువ్వు సంతోషించటం, ఇది దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. నాకు ఈ విషయంలో చాలా విశ్వాసం. నాకు కావలసినవన్నీ ముందు రెడీ చేసి తర్వాత నన్ను పుట్టించాడు ఆయన. ఆదాము కావలసిన సమస్తాన్ని ముందే ఏర్పాటు చేసి తర్వాత ఆదాము లైన్లో తెచ్చాడు. ఇది పద్ధతి. సొలొమోను దేవాలయాన్ని కట్టడానికి కావలసినటువంటి ఆ సరంజామా మొత్తం వాళ్ళ నాన్న చేత రెడీ చేయించి తర్వాత కుర్రోడ్ లైన్లో తీసుకొచ్చాడు. దానాన్న ఇదిగో సరుకని. అర్థమైందా? అహబురాజు సంస్థానంలోకి పోయి 3.5 సంవత్సరాలు ఆకాశం మంచు కానీ వర్షం కానీ పడదరా దరిద్రుడా, నువ్వు నీ భార్య దేవుని ప్రజల మొత్తాన్ని నాశనం చేసి జీవం గల దేవుని వైపు నుంచి పనికి మళ్ళీ బయలు వైపు తిప్పి భ్రష్టులను చేశారు కనుక నీ పాప ఫలితం ప్రజల మీదకి వచ్చింది. నీ మాట విన్నందుకు వాళ్ళ మీదకి వచ్చింది. మొత్తం కలిసి 3.5 ఏళ్ళు కరువు అనుభవిస్తారు అని గట్టిగా టకా 4 మాటలు మాట్లాడి పక్కకు వచ్చాడు. కరువు వచ్చిద్దని నేను అన్నాను. ఇప్పుడు నా కడుపు సంగతి ఏంది? ముందే రెడీ చేశాడు. ఏలియా, వాని సముఖంలోకి వెళ్ళి నువ్వు ఇలా పలికావు, ఇప్పుడు వాడిని ఎతుకుతాడు. కరువు స్టార్ట్ అయిందంటే ఇక నిన్ను దేవుడు ఆడతాడు. వీడు పలికాడు, కరువు వచ్చిందని నిన్ను గాజేస్తాడు. నేను నీకు చూపించే స్థలం కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చూపించే స్థలంలో దాగి ఉండు. నేను నీ కడుపు నింపడానికి కాకువలములతో మాట్లాడాను. కాకువలం అంటే కాకి. వాటితో మాట్లాడి వాటి సెలవు ఇచ్చాను, పో నీకు కావాల్సిన ఉదయ సంధ్యల ఆహారం అయ్యే తీసుకొస్తాయి పో. కాకుల్ని రెడీ చేసి
ఏలియాను పంపించాడు. సారెపతు విధవరాలు కరెక్ట్గా గవిని దగ్గరకు వచ్చే టైము సెట్ చేసి ఏలియాను అక్కడికి పంపించాడు. ఓడలో నుంచి కరెక్ట్గా ఏ కిటికీ వైపు నుంచి యోనా పడుతున్నాడో ఆ వైపుకు తిమింగలాన్ని లైన్లో తీసుకొచ్చి పెట్టి యోనాను లోపల నుంచి బయటపడేటట్టు చేశాడు. కరెక్ట్గా గొలియాత్ గాడు డైలాగులు విసిరే టైంలో దావీదు అక్కడికి వచ్చేటట్టు చేసి ముందు అక్కడ రంగం సిద్ధం చేసి హీరోని ఎంటర్ చేశాడనమాట. విలన్ వచ్చి ప్రగల్భాలు పలికే టైంలో హీరోని ఎంటర్ చేశాడనమాట. అలాగే సైతానుగాడు ఆగడాలన్నీ బాగా పెచ్చు మేరనిచ్చి యేసయ్యను దించాడు రంగంలోకి. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన ప్రియ కుమారుని పంపి మనందరినీ విమోచించను. నా తమ్ముడు, నా చెల్లి, నీకు కావాల్సిన సమస్తము ముందే రెడీ చేసి సిద్ధం చేసి ఆ తర్వాత అందులోకి తీసుకెళ్తాడు నిన్ను. ఎందుకు వర్రి? బాధ్యత గల తండ్రి అని గుర్తుపెట్టుకో దేవుణ్ణి. కాబట్టి మీకు అక్కరగానున్నవేవో మీ తండ్రికి తెలియను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వాటిని గురించి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి అసలు విచారించొద్దు. అది విచారిస్తే అన్యజనులు విచారిస్తారు. వాళ్ళకి నిజమైన దేవుడు తెలియదు, సత్యం ఎరగరు, నన్ను ఎరగరు. కాబట్టి వాళ్ళ ఆందోళన పడితే అర్థం ఉంది. కానీ నీవు నన్ను ఎరుగుదువు, నా సత్యం తెలుసు, నేనేందో నీకు తెలుసు. కాబట్టి నువ్వు దాని గురించి కాదు ఆలోచించాల్సింది, నా నీతిని, నా రాజ్యమును ఫస్ట్ వెదకు, పిదప అన్నీ నేను ఇస్తాను. అసలు నిజంగా ఇట్లా చేస్తాడో లేదో చూద్దామని నేను రైలు వేసా. ఈ అప్పు గురించి అది ఇదని ఇవన్నీ చెబుతావేందిరా, నాకు వదిలేస్తారా బాబా, ఎన్ని వదిలేసి ఇప్పటిదాకా అనిపించావు ఆ చెర, ఇంకెందుకు, నేను ఉన్నాగా, నమ్మకం ఉందా? ఉంది ప్రభా, వదిలేసి ఆత్మరక్షణ మీద పెట్టే మనసు అంటే ఇంకా వదిలేసి ఆత్మల సంపాదన మీద పెట్టే మనసు. ఇటుపక్క నేను దేవుని కొరకు పని చేయటం ఎప్పుడైతే మొదలు పెట్టానో, ఒక ఆత్మ కొరకు భారంతో ప్రయాసపడటం మొదలు పెట్టానో, అన్ని సంవత్సరాలు నన్ను శోధించినటువంటి బంధకాలన్నీ ఒకటొకటిగా తెగిపోవటం మొదలుపెట్టాయి. కాబట్టి దేని మీద దృష్టి పెట్టాలో, దేన్ని సాధించాలో దాని మీద మైండ్ పెట్టాలండి. పిదప అన్నీ నీకు అనుగ్రహించబడతాయి. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను అన్నాడు. షరతులు వర్తిస్తాయి. దానికి ముందు ఏమన్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్ల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. నా నీతిని, రాజ్యమును మొదట వెతకండి, అది మీలో విస్తరించాలి, మీ నుండి ప్రజల్లోకి విస్తరించాలి. దాని మీద మనసు పెట్టండి, నీకేది తక్కువ కాకుండా నేను చూసుకుంటా. ఏ కాలానికి ఏది జరగాలో, ఏది అందాలో నీకు మొత్తం నేను అందేటట్టు ఏర్పాటు చేస్తాను. నమ్మకం ఉంటే సాగిపో ముందుకి. డౌట్ పెట్టుకోవద్దు, అనుమానం పెట్టుకోవద్దు, అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు అంటున్నాడు దేవుడు. మరి నిర్ణయం నీదే. దేవుడి మాటల్ని మనందరి హృదయాల్లో స్థిరపరచును గాక. ప్రార్థన చేద్దాం రండి. దేన్ని బట్టి ధైర్యపడద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. నా దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎదురు చూస్తున్నావో, అది నీ కొరకు రెడీ అవుతుందంతే, నమ్ము. ఎవడన్నా అడిగినా కూడా చెప్పు, ఏంది మరి నీకు ఆ పని అయిందంటే రెడీ చేస్తున్నాడులే దేవుడు అని చెప్పు. ఈ కార్యం జరిగిందా నీకు అంటే రెడీ చేస్తున్నాడులే దేవుడు అని చెప్పు. సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు, సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు, రెడీ చేస్తున్నాడు నా దేవుడు. నా శరీరమునకు కావలసినవి, నా కుటుంబానికి కావలసినవి, నా బిడ్డలకు కావలసినవి, నా ఇంటి వారికి కావలసినవి, నా సమాజానికి కావలసినవి, నా సంఘమునకు కావలసినవి, నాకు కావలసినవి సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు. అయినా నేను వాటి మీద మనసు పెట్టను. నా దేవుని కార్యాల మీద నా మనసు ఉంచుతాను. నా తండ్రి చిత్తమును నెరవేర్చుట యందు నా దృష్టి నిలుపుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. మారని నీ కుమారుణ్ణి గురించి నువ్వు దిగులు పడదు. తప్పకుండా వాడిని ఎలా దారిలోకి తీసుకొని రావాలో దేవుడికి తెలుసు. మారని నీ భార్యని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆమెను ఎలా త్రోవలో తెచ్చుకోవాలో దేవుడికి తెలుసు. ఇంకా మారలేదే అంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని చెప్పు. మారని నీ భర్తను ఎలా త్రోవలోకి తీసుకొని రావాలో దేవునికి తెలుసు. నువ్వు ఇంతసేపు ప్రార్థన చేస్తున్నావు, మారలేదే అంటే నా దేవుడు సిద్ధపరుస్తున్నాడని చెప్పు విశ్వాసంతో. నీ కుటుంబ పరిస్థితులు మారలేదే అంటే దేవుడు ఈ పరిస్థితులు మార్చడానికి సిద్ధం చేస్తున్నాడు అని చెప్పు.
నీ ఆర్థిక స్థితిగతులు మారలేదే అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు. నీ అప్పులు తీరలేదే అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు. నువ్వు ఇంకా సేవకు పిలువబడలేదే, ఏది నీకు పరిచర్య ఏది అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు. నీ పొలము తెగులు వచ్చిందే అంటే నో, దాని నుంచి తిప్పుకొని నా పొలము పండటానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు. ప్రతి విషయంలో నేను నా దేవుని కార్యాల మీద మనసు పెట్టాను, నాకు కావలసింది నా దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈవేళ నాతో మాట్లాడిన ఒక్కొక్క మాట కొరకై వందనాలు ప్రభువా. కాల విలువను ఎరగని స్థితిలో నేను ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా. చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను ఒక చోట 2 చోట్ల కాదా ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించి పరిచర్య చేయాలనే భారము నా గుండెల్లో పెట్టండి తండ్రి. అల్ప విజయాలతో ఆనందపడకుండా గొప్ప గొప్ప కార్యాలు నీ కొరకు సాధించడానికి నాకు శక్తినివ్వండి, నాకు బలమునివ్వండి, నాకు ప్రోత్సాహాన్నివ్వండి, నాకు ప్రేరేపణనివ్వండి తండ్రి. నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేహమును గూర్చిగాక నీ చిత్తం ఎలాగో నెరవేర్చుద్దామా అన్న దాని మీద మా మనసు ఉండటానికి సహాయం చేయండి. నాకు కావలసినవన్నీ నువ్వే చూసుకుంటావన్న నిశ్చయత నాకు దయచేయండి తండ్రి. నిజమే ప్రభువా, నేను నిర్లక్ష్యం చేశాను. కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోయాను, కొన్నిసార్లు సణిగాను, గొణిగాను, ఓర్పు కోల్పోయాను, కొన్నిసార్లు లోక మర్యాదలను అపేక్షించాను, కొన్నిసార్లు తృణీకారాన్ని తట్టుకోలేకపోయాను, ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఓర్చుకోలేకపోయాను, వెంటనే తిరగబడి ఇంకా 4 మాటలు వాళ్ళు అంటానికి ఇష్టపడ్డాను కానీ సహించలేకపోయాను. నిజంగా కొన్ని లోపాలు నాలో ఉన్నాయి. స్ట్రైట్గా ఈరోజు నువ్వు నాతో మాట్లాడి నన్ను క్షమించు. నేను వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి సహాయం చేయి. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. నన్ను నేను తగ్గించుకొని దీన మనస్సు కలిగి నీ వైపు చూస్తూ నీ మార్గంలో సాగి నీ చిత్తమును నెరవేర్చి అనేకులు నీ కొరకు సాధించడానికి, సంపాదించడానికి నాకు బలమునిమ్మని. నా బ్రతుకు ఎలా సార్థకమవ్వాలో, నా టైము భూమి మీద ఎలా ఖర్చు అవ్వాలో, ఏ విధంగా నేను వర్క్ చేయడానికి పిలువబడ్డానో, ఏర్పరచబడ్డానో అదంతా నాలో జరగాలి, నా వల్ల నెరవేరాలి ప్రభువా. నా జన్మ సాఫల్యం కావాలి, నా బ్రతుకు వ్యర్థం కాకూడదు. నన్ను ఆ విధంగా సిద్ధపరచు. నా బిడ్డలకు కూడా కృప దయచేయి. ఇక్కడున్న బిడ్డలే కాదు, ఎంతమంది అందుబాటులోకి వచ్చారు ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఉండి, జిల్లాల్లో ఉండి లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఈ కార్యాలు నెరవేరాలి. ఈరోజు ఒక బంగారు మాట చెప్పేశావు ప్రభువా. నీకు కావలసినవన్నీ నిన్ను లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత సిద్ధం చేయటం కాదు, ముందు సిద్ధం చేసి తీసుకెళ్తాను నిన్నని. నీకోసం సిద్ధపరుస్తున్నాను, భయపడొద్దు. నీకోసం రెడీ చేస్తున్నాను, కృంగిపోవద్దు. నువ్వు పొందవలసిన వాటన్నిటిని కూడా నీకోసం నేను ఆయత్తపరిచున్నాను అన్న నీ మాట నాకెంతో ఊరటనిచ్చింది తండ్రి అంటూ నీ బిడ్డలు నీ వైపు చూస్తూ నేను మయంపరుస్తుండగా ప్రతి ఒక్కరిని దీవించమని, పలికిన వాగ్దాన అక్షరాల బిడ్డల పట్ల, నా పట్ల, మా పట్ల నెరవేర్చి కృపనిమ్మని. వెళుచున్న మార్గం అందు మాకు తోడై ఉండి అక్కడ ఈరోజు నా ప్రభా మరి స్థల ప్రతిష్ఠ జరుగుతుండగా, జెండా ఆవిష్కరణ జరుగుతుండగా నీవే కార్యము జరిగించమని, వెళ్ళు మార్గం వచ్చు మార్గం తోడై ఉండమని, ఏ విధమైన కీడుల్లో మేము పడకుండా కృపతో కాపాడి క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయమని, ప్రారంభం కాబోతున్న పనులకు కావలసిన ఆర్థికపరమైన సమృద్ధి కూడా దయచేయండి ప్రభు. కావలసిన సమస్తము సమకూర్చండి. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడవా, దేవుడవు నాయన, నువ్వు దేవుడవు నాయన. ఓ దేవుడా, నా ప్రభువా, నా రాజా, నా రక్షక, నీ పిడికిలి విప్పు, అది పెద్దది, పట్టజాలంత విస్తారంగా దొరుకుతుంది మాకు. నీ పిడికిలి విప్పు. ఏ మనుషుని దయ కోరేమి, ఎవరిని దయాదాక్షిణ బ్రతిమలాడేమి, ఎవరికి చేయి చాపేమి, మేమందరం ఏకమై నీ వైపే చూస్తున్నాం, నీకే చేయి చాపుతున్నాం. నా ప్రభువా, నేను ఏ నరుని అడగదలుచుకోలేదు. నా బిడ్డలకు బాధ్యత కనుక చెప్తున్నాను. అంతకు మించి నా ప్రభా, నా అవసరాలన్నీ ఆరంభం నుండి ఇప్పటిదాకా నువ్వే తీర్చావు. ఇక ముందు కూడా నాకు కావాల్సిన సమస్తము నువ్వే తీరుస్తావు. ఆ రోషము నా జీవితాంతం పోకుండా నాలో స్థిరపరచు, నా బిడ్డల్లో కూడా స్థిరపరచు. మనుషుల దయ కొరకు, మనుషుల దయా దాక్షిణ్యాల కొరకు ఎదురు చూసేటువంటి ఆ మనసు మా నుండి తొలగించి, మోకాళ్ళుని నీ వైపు, నీ దయ కొరకు, నీ కృప కొరకు కనిపెట్టుకునే మనసు మాకు దయచేయమని స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ, ఇక్కడున్న బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయతలో స్థిరపరచండి. రోగులైన వారిని స్వస్థపరచండి. అప్పుల్లో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలిగించండి. పొలం పంట సమృద్ధిగా పండాలి. ఉద్యోగ ప్రయత్నం సఫలమై జాబ్ రావాలి. ఎగ్జామ్స్లో జయం కలగాలి. ప్రమోషన్ విషయంలో కూడా ఆధిక్యత లభించాలి. కేసులు కొట్టివేయబడాలి. న్యాయము తీర్చబడాలి.
ఆర్థిక పరమైన అవసరతలు తీర్చబడాలి, కుటుంబ సభ్యులు మార్పు చెందాలి, కుటుంబాల్లో వ్యక్తులు రోగులుగా పడి ఉన్నవారు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. జూమ్లో కూడా కొంతమంది నా ప్రభా ముక్కుకు ట్యూబ్ పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా కనపడ్డారు. ప్రభా యేసు నామములో ఆ బిడ్డకి స్వస్థత ప్రసాదించు. ఏ బలహీనత చేత ఆ బిడ్డ బాధపడుతుందో అద్భుతమైన విడుదల యేసు నామములో ఆ బిడ్డ కలుగునుగాక. ఇంకా ఎవరెవరు పేషెంట్స్గా ఉన్నారో, పెద్ద వయసు తల్లులు ఉన్నారో, తండ్రులు ఉన్నారో, వారిని కూడా బాగు చేయండి. మా దేశము కోసమైనా బార్డర్లో నా ప్రభ ప్రాణాలకు తెగించి, అననుకూల వాతావరణానికి తెగించి, అక్కడ మా కోసం మా పక్షంగా పహారా కాస్తున్నటువంటి సైనిక దళాలను కూడా నీ కాపుదల్లోకి తీసుకో. నా ప్రభువా, రాజకీయ నాయకుల్ని నాయన నీ వశంలోకి తీసుకో, దేశ పాలకుల్ని నీ వశంలోకి తీసుకో, రాష్ట్ర పరిపాలన అధ్యక్షులను నీ వశంలోకి తీసుకో, ప్రజలను నీ వశంలోకి తీసుకో. మత ఉన్మాదాన్ని నామరూపాలు లేకుండా నశింప చేయండి. సాతాను యొక్క యుక్తులు, కుయుక్తులు, దుష్టశక్తులు, దుష్టక్రియలు, మాంత్రిక ప్రయోగాలు లయమైపోవాలి ప్రభువా. ఆత్మహత్య ప్రేరణలు, ఆత్మహత్య ఆలోచనలు యేసు నామములో నిర్మూలమైపోవాలి. అలాంటి ఆలోచనలు ప్రజలు విసర్జించి నా ప్రభు నీ కొరకు బ్రతకాలన్న ఆరాటం ప్రజల్లో కలగాలి ప్రభువా. నిజమునకు దేవుడు కాని వ్యర్థమైన వాటిని విసర్జించి సత్య దేవుడువైన నీ వైపు ప్రజలు మళ్ళునట్లుగా కృపదాయిచేయం. బిడ్డలందరినీ పేరు పేరును నీ చేతికి అప్పగిస్తూ, ఏ ఒక్కరికి ఏ కీడు కలగకుండా కృపతో ఇంతవరకు కాపాడాం, ఇక ముందుగును కాపాడమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వెళుతున్న ప్రాంతంలో కార్యాలు సఫలం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరినే, ప్రియమార నామది కోరినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. దేవా స్తోత్రం. ధ్యానించున్నప్పుడెల్లా నా ఎదుటే నిలిచితివే, వాక్యమును ధ్యానించున్నప్పుడెల్లా నా ఎదుటే నిలిచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కలగంటి నన్ను కొంటినే, కలలో కంటినే, కలగంటి నన్ను కొంటినే, కలలో కంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని,
స్తోత్రం. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే, నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరిని, ప్రియమార నామది కోరిని. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నా
స్తోత్రాలు తండ్రి, తండ్రి స్తోత్రం స్తోత్రం స్తుతి 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 రాజా స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి యేసయ్యా స్తోత్రం స్తుతి స్తోత్రమయ్యా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి 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 స్తోత్రం హల్లెలూయా ప్రభుని స్తుతించండి ప్రభుని స్తుతించండి హల్లెలూయా మా మధ్యలో సంచరించు ఆత్మ స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం ఆరాధన ఆరాధన స్వస్థపరచు రాజుకు ప్రభువుల ప్రభువుకి సర్వలోక చక్రవర్తికి సర్వాధికారికి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 యోధా గోత్రపు సింహమానికి స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రమయ్యా పరిశుద్ధాత్ముడా దేవా స్తోత్రం స్తోత్రమయ్యా. నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో నీ కౌగిలిలోని నేను పదవశముందెదను నీ కౌగిలిలోని నేను పదవశముందెదను